హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో గాయ్స్, నేనైతే మా ఊరికి 5 months తర్వాత పోతున్నా గాయ్స్. నేను 1 month కూడా పోకుండా ఉండదని 5 months ఉన్నాయి ఈసారి అయితే. ఎంతో ఎక్సైట్మెంట్తో స్టార్ట్ అయినా, బట్ లాస్ట్కి అయితే ఘోరంగా బుక్ అయినా గైస్. ఈరోజు భారత్ బంద్ అంట, ఇంకా ట్రైన్లు క్యాన్సిల్ అయినాయంట, బస్సులు క్యాన్సిల్ అయినాయంట. మేము ఎక్కిన ట్రైన్లోనే ఫుల్ జనాలు ఉన్నారు గైస్. కనీసం నించోడానికి కూడా ప్లేస్ లేదు అక్కడ. మొత్తం ఇట్లా ఒత్తుకొని ఒకటే కాలిపైన నించున్నాం గైస్. ఫైనల్గా ట్రైన్ అయితే దిగేసినాం ఇక మందిలో నుంచి. ఎంత మందిలో చూడండి అసలు ఆ ట్రైన్లో మస్తు కొట్టుకున్నారు గైస్ అసలు ఎక్కేటప్పుడు అయితే. ఇంకా మా మమ్మీ దీపావళి అని చెప్పేసి అయితే ఫుల్ లగేజ్ చేసింది గైస్. అసలు పట్టుకోవడానికే లేకుండే. చూడు నా పరిస్థితి ఎట్లా అయిపోయిందో గైస్. లాస్ట్కి చేతులు చూడండి ఎట్లా రెడ్ అయినాయో. వీడియోలో కనిపిస్తలేవు కానీ ఘోరంగా రెడ్ అయినాయి. దిగినాము ఇక ట్రైన్ అయితే. మా ఊరికైతే స్టార్ట్ అయిపోయినాం. బస్సులు లేవు కాబట్టి ఆటో ఒకటే ఆప్షన్ కాబట్టి అయితే ఆటోలోనే వచ్చేసినాం గైస్. ఇక ఆ ఆటో నుంచి మా ఊరు ఆటో అయితే ఎక్కేసినాం. ఇక అందులో ఎక్కినాకనైతే ఎవ్వరు లేరు గైస్. మస్తు సేపు వెయిట్ చేసినాం. దగ్గర 1 hour వెయిట్ చేసినాక ఫైనల్గా మా ఊరికైతే రీచ్ అయిపోతున్నాం గైస్ 5 months తర్వాత. ఇక ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అవంతా నించున్న బాధలంతా పోయినాయి అనమాట. ఇదే అనమాట మా మినీ ప్యాలెస్. ఎట్లుంది కామెంట్ అయితే వేయండి. ఇక 5 months తర్వాత వచ్చినాం కదా గైస్. ఇక క్లీనింగ్ చేసుకోవాలి. బాయ్ గైస్, సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.